మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క స్థలములో మీరు ఉండవలసిందిగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబీకులు, పిలువబడిన వారు, సంఘము, సమాజము, దయచేసి అందరూ కూడా మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలములో ఉండవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక దయచేసి ఈ యొక్క మాటలు గమనించిన వారందరూ కూడా ఈ యొక్క స్థలంలో ఉండడానికి ప్రయత్నించండి. మరి త్వరగా ముగించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగానే ఎప్పుడు కూడా మనకు ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఏంటంటే 12 కల్లా ముగించేయాలి, ఎక్కడైనా. కాబట్టి ఇంటి భోజనాలు ఉంటాయి, లేకపోతే వారికి ఉండేటువంటి పరిస్థితులను బట్టి వారి ముందుకు కొనసాగిపోతున్నటువంటి విధానం ఉంటుంది కనుక దయచేసి మనం త్వరగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే 2 చేతుల పైకి ఎత్తి గనుడైన యేసయ్య నామమును స్తుతిందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎల్లరూ కూడా ఈ యొక్క సమయంలో దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ లేఖన భాగమును చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ లేఖన భాగం చదువుకుందాం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవానికి స్తోత్రం అయ్యా. నీ నామమును గణపరచడానికి, నీ నామమును మహిమపరచడానికి, మేము నీ సన్నిధిని అనుభవించడానికి నాయన ఈ విధంగా కూడుకొని ఉన్నాం. కొద్ది నిమిషాల పాటు నీ మాటలు వింటూ ఉండగా వినగలిగేటువంటి నాయన చెవులు, గ్రహించగలిగేటువంటి హృదయం మీరు మాకు అనుగ్రహించండి. నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా భక్తుడు అంటాడు కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నట్లుగా అయ్యా నీ బిడ్డల ప్రభా, నీ మాటలు ప్రభా భుజించడానికి కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నా. మరి ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన కూడిక అయ్యా కుమార్తె హదశ్యకు, అయ్యా మరి ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన కూడిక అయ్యా పేర్ల వారి యొక్క కుటుంబానికి దీవెనకరముగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. నీ అమూల్యమైనటువంటి మాటల చేత కూడి ఉన్న వారందరినీ కూడా పేరు పేరున బలపరచమని ఉన్నతుడైన యేసయ్య నామమును బట్టి ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మీ అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎల్లరూ కూడా ఈ మాటల మీద శ్రద్ధ నిలుపుదాం. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాటలు 11వ వచనములో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అనేటువంటి విధానము ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ఈరోజు మనం ఎందుకు ఈ యొక్క స్థలానికి ఆహ్వానించబడ్డాం, ఎందుకు ఈ యొక్క స్థలములో మనము ఈరోజు కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం, ఎందుకు దేవుని యొక్క మాటలు వినగలుగుతూ ఉన్నాము అంటే ప్రధానంగా మనము చెప్పగలము. ప్రధానమైనటువంటి అంశాల్లో ఒక అంశంగా మనం చెప్పగలము. ఈరోజు మనం పిలవబడినటువంటి ఉద్దేశం ఏమిటో మనం చెప్పగలము. మరి ప్రాముఖ్యంగా కుమార్తె హదశ్య తన యొక్క జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, నడిపిస్తున్నటువంటి ప్రతి విధానమును బట్టి, మరి ప్రాముఖ్యంగా కుటుంబము ఆలోచన చేసి దేవునికి మహిమ చెల్లించాలి అనేటువంటి విధానమును వారు జ్ఞాపకం చేశారు. ప్రార్థన కూడిక అనేటువంటి విధానములో మనం పిలుస్తా ఉన్నాం. ఎందుకు అంటే దేవుని యొక్క మాటలు మనము ఆది కాలము నుండి కూడా గమనించగలిగితే, ప్రారంభము నుండి కూడా మనం గమనించగలిగితే మన యొక్క పిల్లలను ఎలా పెంచాలి, వారు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలా వారు ఎదుగుతారు, వారు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము వారి యొక్క జీవితాలలో ఎలాంటి కార్యాన్ని చేయగలదు అనేటువంటి ఉద్దేశాలు ఖచ్చితంగా బైబుల్ నేర్పిస్తా ఉంది. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుండి ఏం చేయడంట, తొలగిపోడు. అంటే బైబుల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది, మీ పిల్లలు అభివృద్ధి పొందాలి అంటే, మీ పిల్లలు పెద్దవారికి లోబడాలి అంటే, మీ పిల్లలు అన్ని విషయాల్లో వారిని వారు సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము ఎంతైనా వారికి అవసరమై ఉన్నది అనేటువంటి ఉద్దేశాన్ని మరి ప్రాముఖ్యంగా తెలియజేస్తా ఉంది.
అయితే పౌలు గారు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఆత్మీయ స్థితుల్లో కూడా చిన్న పిల్లల వలె, పసివారి వలె వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సహజంగా మనం ఆలోచన చేసినా ఈ లోకము చిన్న పిల్లలకు ఎక్కువ విలువిస్తుందంటారా, పెద్దవారికి ఎక్కువ విలువిస్తుందంటారా? పెద్దవారికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంది. మాటి మాటికి చిన్న పిల్లలు పెద్దవారు మాట్లాడుకునేటప్పుడు వచ్చారనుకోండి, మీరు పిల్లలు మీకు ఏమీ తెలియదు అనేటువంటి సంబోధన కూడా ఈ సమాజం చేస్తూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ పౌలు మహాశయుడు కూడా అంటున్నాడు, పౌలు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు, సంఘములో ఉండేటువంటి పరిస్థితులను ఉద్దేశించి కొరింథీ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ తన యొక్క గతకాల జీవితాన్ని అంతటిని కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇంతకీ పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయగలిగితే, తన యొక్క జీవిత వృత్తాంతాన్ని అంతటిని కూడా మీరు బైబిల్ గ్రంథంలో చదవగలిగితే ఇంచుమించుగా 14 పత్రికలు రాశారు ఆయన. ఈ 14 పత్రికల్లో కూడా అతని యొక్క ఆలోచనలన్నీ కూడా మనకు అర్థమవుతాయి, అతని యొక్క ఉద్దేశాలు అర్థమవుతాయి. ఒకానొక పరిస్థితుల్లో అతడు గమాలియల యొక్క విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు మీరు చదివితే ఈ మాటలన్నీ కూడా అక్కడ తెలియచేయబడతాయి. ఇంత ప్రావీణ్యత కలిగిన వాడు అంటున్నాడు, క్రీస్తుని గూర్చి సరైనటువంటి అవగాహన లేదు గనుక నేను ఒకానొక సమయంలో పిల్లవాని వలె ఉన్నానంట. ఏం చెప్తున్నాడండి? పిల్లవాని వలె ఉన్నాను అంటే మనము అభివృద్ధి పొందుతా ఉన్నప్పుడు, ఎదుగుతా ఉన్నప్పుడు మన యొక్క వయస్సును బట్టి చాలా సార్లు మనం అంటూ ఉంటాం పెద్దలతో, మీ అనుభవాలు మాకు నేర్పించండి. మనం నేర్చుకునేటువంటి జ్ఞానము ఒక ఎత్తు అయితే, మనం నేర్చుకునేటువంటి విద్య ఒక ఎత్తు అయితే, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా గమనిస్తే పెద్దవారికి చాలా అనుభవాలు ఉంటాయంట. వారి యొక్క జీవితాలలో చాలా విధాలుగా వారు నేర్చుకుంటారు. శ్రమలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు వాటన్నిటినీ కూడా వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఈ లోకము వారికి చాలా నేర్పిస్తుందంటండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ బాధలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ చిన్నపిల్లలకు అర్థం అవుతుందంటారా? అర్థం కాదు. ఎందుకు అంటే వారు ఆ సమయంలో ఏదైతే కావాలనుకుంటారో అది దొరకకపోతే ఏడుస్తారు కొంతసేపు, మరలా ఏమైపోతారంట? మర్చిపోతారు. అంటే చిన్న పిల్లల మనస్సు వేరు, పెద్దవారి యొక్క మనస్సు వేరు. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఒకానొక పరిస్థితుల్లో నా యొక్క జీవిత విధానం ఎలా ఉంది అంటే, నేను ఆత్మలో అభివృద్ధి పొందలేనటువంటి పరిస్థితుల్లో, క్రీస్తు అంటే నాకు సరిగ్గా తెలియలేనటువంటి పరిస్థితుల్లో పిల్లవాని వలె నేను ఆలోచన చేశాను. జాగ్రత్తగా గమనించండి. పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె యోచించాను అంటున్నాడు. అయితే ఇప్పుడు పెద్దవాడనయ్యాను గనుక ఏ చేష్టలు మానుకున్నానంట? చిన్న పిల్లవాని చేష్టలో మానుకు. జాగ్రత్తగా గమనించండి. మీ బిడ్డలు మీరు దేవుని యొక్క సన్నిధానమునకు అప్పగిస్తే, మనం ఏం నేర్పించినా నేర్పించకపోయినా ఖచ్చితంగా దైవజనుల ద్వారా దేవుడు ఖచ్చితంగా మీ బిడ్డలను అభివృద్ధి చేయబోతా ఉన్నాడు, సరి చేయబోతా ఉన్నాడు. మీ బిడ్డలకు నేర్పించవలసినటువంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడే నేర్పించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకటి గమనించాలి, అదస్య కావచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి బిడ్డలు కావచ్చు, వారందరూ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, చిన్న పిల్లల చేష్టలు ఏం చేయాలంట? మానాలి అనేటువంటి విధానం. ఒక్కొక్కసారి పెద్దవారి చిలిపి చేష్టలు చేసినప్పుడు వారితో మనం అంటాం, ఇంకా నీవు మారలేదా అని చెప్తాం. అంటే చిన్న పిల్లల యొక్క అలవాట్లు మారుకోవాలి. ఈ చిన్న పిల్లల యొక్క అలవాట్లు అన్ని కూడా ఎలా ఉంటాయంటే కోతి చేష్టలు అని చెప్పుకోవచ్చు. ఏం చేష్టలంట? ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకి దూకినట్లుగా. చూడండి, కొంతమంది పిల్లలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కాలు కుదురుగా నిలబడుతుందంటారా? ఉండదండి. వీళ్ళ అన్నయ్య కూడా దానియేలు, వాడు కూడా కుదురుగా ఉండడు, ఒక చోట ఉండడు, వేరొక చోట మరలా కనబడతాడు. కాబట్టి చిన్న పిల్లల యొక్క మనసంతా కూడా ఎలా ఉంటుంది అంటే కోతి చేష్టల వలె ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆ చేష్టలన్నిటిని కూడా ఏం చేయాలంట? మానుకోవాలి. పౌలు గారు చెప్తా ఉన్నారు, నేను వాటన్నిటిని విడిచిపెట్టాను, నేను వాటన్నిటిని మానివేశాను అనేటువంటి విధానంలో జ్ఞాపకం చేస్తూ ఆత్మీయతలో ఎంతైతే అభివృద్ధి పొందాడో తన జీవిత సాక్ష్యాన్ని సంఘము ఎదుట బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆలోచన చేయండి, తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు నేర్పించేటువంటి విధానం ఏమిటో బైబిల్లో తేట తెల్లగా తెలియపరుస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, మోషే ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు 6వ అధ్యాయము 6వ లేఖన భాగం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు
నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు మామయ్య గారు, కొండయ్య గారితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలంట. చూడండి, వారి యొక్క తల్లిదండ్రులతో దేవుడు చెబుతున్నటువంటి మాట, ఇక్కడ బిడ్డలను కన్నవారు అందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎదిగి పెద్దవారైన తర్వాత ఒక కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన వారు అందరితో నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, నేను ప్రకటించినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, నేను నేర్పించినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో, ఆ బోధలన్నీ కూడా మీ హృదయాలలో ఉండాలంట. ఎక్కడ ఉండాలంట? హృదయాల్లో ఉండాలంట. ఒక వ్యక్తి, ఒక భక్తుడు చక్కటి మాట పలికాడు. ఏమిటో తెలుసా? దేవుడు మనిషికి 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక చెవిలో నుండి అంట వినడానికంట, వేరొక చెవులో నుండి విడిచిపెట్టడానికంట. ఈరోజు మానవుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. దేవుని మాటలు వింటున్నాం కానీ మనలో మార్పు అనేది కనబడట్లా. దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా దేవుడు చెయ్యాలి అని అనేక సార్లు మనకు బోధించినప్పటికీ ఎందుకో మన యొక్క మనస్సు దేవునితో ఏకీభవించలేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆలోచన చేద్దాం అంటున్నాడు. నీవు మొదటిగా నీ హృదయంలో ఆ మాటలు